ఇవి నేను ప్రియాంక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. పిఠాపురంలో రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే ఉప్పాడ ప్రాంత మత్స్యకారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటారు. ఇందులో భాగంగా కాలుష్యం జరుగుతుందని మత్స్యకారులు ఆందోళన చేస్తున్న ప్రాంతాన్ని పరిశీలించేందుకు సముద్రంలో పవన్ కళ్యాణ్ ప్రయాణిస్తారు. ఆ తర్వాత ఉప్పాడలో మత్స్యకారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పిఠాపురంలో రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. అలాగే ఉప్పాడ ప్రాంత మత్స్యకారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. ఇందులో భాగంగా కాలుష్యం జరుగుతుందని మత్స్యకారులు ఆందోళన చేస్తున్న ప్రాంతాన్ని పరిశీలించేందుకు సముద్రంలో పవన్ కళ్యాణ్ ప్రయాణిస్తారు. ఆ తర్వాత ఉప్పాడలో మత్స్యకారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ వర్మ ఫోన్ లైన్ అందిస్తారు. వర్మ. గుడ్ మార్నింగ్ ప్రియాంక. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాక కోసం ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న తరుణంలో రేపు పవన్ కళ్యాణ్ ఉప్పాడ సందర్శిస్తారు. స్వయంగా పరిశ్రమల వ్యర్థాలతో ఏదైతే మత్స్య సంపద నాశనం అవుతోందని తాము పూర్తిగా అప్పుల్లో మునిగిపోయామని మత్స్యకారులు కూడా గత కొన్ని రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా పవన్ కళ్యాణ్ రావాలంటూ కూడా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే ఈ పిఠాపురం నియోజకవర్గంలో చోటు చేసుకున్నాయి. అయితే తమ బాధలను పరిష్కరించాలని పూర్తిగా పవన్ కళ్యాణ్ స్వయంగా చూడాలంటూ వారి కోరిక మేరకు కొద్ది రోజుల క్రితం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అప్పుడు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కూడా పవన్ కళ్యాణ్ తరపున హామీ ఇచ్చి త్వరలో పవన్ కళ్యాణ్ వస్తారు, సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇచ్చిన తర్వాత ఆ నిరసన కార్యక్రమం వాయిదా వేసుకోవడం జరిగింది. అయితే అప్పుడు ఇచ్చినటువంటి మాట ప్రకారం కలెక్టర్ ఏదైతే వారికి హామీ ఇచ్చారో ఆ హామీకి ప్రకారం ఇప్పుడు స్వయంగా పవన్ కళ్యాణ్ ఈ మత్స్యకారుల సమస్యలను తెలుసుకోలేందుకు పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి ఒక మార్గం కూడా చూపించేందుకు అయితే ఆయన రేపు పిఠాపురం అయితే రానున్నారు. ఉదయం 9 గంటలకి పిఠాపురం చేరుకుంటారు. సాయంత్రం వరకు ఉప్పాడ ప్రాంతం ఏదైతే సమస్య తీవ్రతరం అవుతోందో, ముఖ్యంగా కాలుష్య వ్యర్థాలన్నీ కూడా సముద్ర జలాల్లోకి విడిచిపెట్టడం వల్ల తమ మత్స్య సంపద కోల్పోతున్నాం, ఎంత ప్రయత్నించినా మత్స్య సంపద చిక్కట్లేదు, తమ జీవనోపాధి ఆగిపోయిందంటూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా స్వయంగా విని వాళ్ళతో మాట్లాడి సమస్య పరిష్కారానికి పూర్తి చర్యలు అయితే తీసుకుని ఉన్నారు. ముఖ్యంగా ఈ వ్యర్థాలు ఎక్కడికి సముద్రంలో ఎంత దూరంలో వదులుతున్నారు అన్నది స్వయంగా కూడా ఆయన పరిశీలించేందుకు పూర్తిగా ఈ సముద్రయానం కూడా చేసే ఏర్పాట్లు కూడా ఇప్పటికే అధికారులు అయితే చేశారు. ముఖ్యంగా ఏదైతే ఈ సమస్యల పరిష్కారానికి ఇప్పటికే ఒక కమిటీని వేయడం, ఆ కమిటీకి సంబంధించినంత వరకు కూడా ఏదైతే కాలుష్య నియంత్రణ మండలి, అలాగే పరిశ్రమలు, ఫిషరీస్ సంబంధించి, అలాగే రెవెన్యూ ఉన్నతాధికారులతో పాటు కూడా కలెక్టర్ తో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అందులో మత్స్యకార ప్రతినిధులు, స్థానిక నాయకులు కూడా స్థానం ఇచ్చారు. వీళ్ళందరూ కూడా సమస్యల పరిష్కారంతో పాటు జీవనోపాధులు పెరుగుదల, లేదా ఆ తర్వాత వాళ్ళకి జీవన ప్రమాణాలతో పాటు మెరుగుదల ఏ విధంగా ఉండాలన్న అంశాన్ని తీర ప్రాంత గ్రామాల్లో ఈ మౌలిక సదుపాయాల కల్పన పైన కూడా ఈ కమిటీ ఇప్పటికే కొంత దృష్టి పెట్టింది. పూర్తిగా కూడా రేపటికి పూర్తి నివేదిక తయారు చేస్తారా, లేదా కొంతమేర తయారైనంత వరకు పూర్తిగా పవన్ కళ్యాణ్ కూడా ఈ కమిటీకి సంబంధించి అధికారులందరూ కూడా ఆయనకి తెలియపరుచున్నారు. ముఖ్యంగా ఈ కమిటీ మత్స్యకారుల సమస్యలను పూర్తిగా కూడా అధ్యయనం చేసి అమలు చేయదగినటువంటి ఏవైతే సిఫార్సులు ఉంటాయో వాటినన్నింటినీ ఒక నివేదిక రూపంలో సిద్ధం చేసి రేపు పవన్ కళ్యాణానికి అందించడానికి పూర్తిగా సమాయత్తమయ్యారు. వీలైనంత త్వరగా కూడా ఇప్పటికీ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని అధికారులని గతంలోనే అసెంబ్లీ సమావేశాల టైంలోనే పవన్ కళ్యాణ్ ఆదేశించడం కూడా జరిగింది. అయితే ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ వద్ద ఏదైతే దెబ్బతిన్న పడవలకు సంబంధించి నష్టపరిహారం అవ్వచ్చు, అలాగే వాళ్ళకి నష్టపరిహారం చెల్లింపు అంశాలకు సంబంధించి కూడా అధికారులతో ఇప్పటికే మాట్లాడారు. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరణించినటువంటి 18 మంది మత్స్యకారులకు పూర్తిగా కూడా వాళ్ళకి పరిహారం, బీమా మొత్తం కూడా చెల్లించే కార్యక్రమం కూడా రేపు పవన్ కళ్యాణ్ అయితే చేపట్టున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇక మీదట మచిలీపట్నం, అలాగే అంతర్వేది తదితర ప్రాంతాల్లో కూడా మత్స్యకారులు వేటకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వడం పైన కూడా ఇప్పటికీ కమిటీ కూడా ఒక నిర్ణయం తీసుకుంది. దానిపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలి అని అధికారులకి ఆయన కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో అది ఎంతవరకు వచ్చింది, ఇలాగా పలు అంశాలపై కమిటీ నివేదిక కోసం
ఎదురు చూడకుండా పూర్తిగా కూడా ప్రాధాన్యతతో పరిష్కరించాలని కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ సూచించినట్లుగా తెలుస్తుంది. ఈ అన్ని విషయాల్ని పూర్తిగా కూడా పవన్ కళ్యాణ్ రేపు తన పర్యటనలో పూర్తిగా ఉప్పాడ నియోజకవర్గానికి సంబంధించి ఒకవైపు సముద్రం పూర్తిగా కూడా ఉప్పాడ ప్రాంతం అంతా కూడా సముద్ర కోత గురవుతోంది. దాని నేపథ్యంలో కొన్ని నిధులు ఇప్పటికే కేటాయించారు. సముద్ర కోత గురి కాకుండా ఆ సముద్ర వెంబడి పూర్తిగా కూడా తీర ప్రాంతం వెంబడి ఒక గోడ నిర్మాణం కూడా చేపట్టాలని గతంలో ఆదేశాలు జారీ చేశారు. దాని ప్రత్యేక నిధులు కూడా ప్రస్తుతం కేటాయించడం జరిగింది. అయితే ఆ పనులు ఎంతవరకు వచ్చాయన్న విషయాలను కూడా ఆరా తీయనున్నట్లుగా అయితే తెలుస్తోంది. ఏదైనా రేపు పవన్ కళ్యాణ్ పూర్తిగా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు సుడిగాలి పర్యటన చేస్తారు. దశాబ్దాల కాలంగా మత్స్యకారులకు ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కూడా పూర్తిగా రేపుతో తెరబడుతోందా అన్న ఆశతో అయితే ప్రస్తుతం ఉప్పాడ మత్స్యకారులు అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రేపు పూర్తిగా కూడా మత్స్యకారుల పరిష్కారం కోసమే ఒక సమస్యల పరిష్కారానికి ఆయన ఒక పరిష్కారం మార్గం అయితే ఖచ్చితంగా చూపిస్తారు. పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నికల హామీల్లో కూడా ఆయన మత్స్యకారులకు సంబంధించి ప్రత్యేకమైన మార్గాలను అన్వేషిస్తున్నాను, వాటిని అన్నింటి రాబోయే రోజుల్లో మత్స్యకారులు బంగారు భవిష్యత్తు అయితే ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన నేపథ్యంలో వాటన్నిటినీ రేపు తన ఒక్క పర్యటనతో పూర్తిగా నెరవేర్చే విధంగా అయితే ఉండబోతుందని అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ మత్స్యకారుల సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కార మార్గం అయితే రేపు కనపడబోతోందని అక్కడ ఉన్నటువంటి స్థానిక మత్స్యకారులు కూడా చెప్తూ ఉన్నారు. రేపు ఉదయం 9 గంటలకు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం వస్తారు. అటు తర్వాత ఉప్పాడ ప్రాంతం చేరుకోవడం, వ్యర్థ కాలుష్యాలకు సంబంధించి పూర్తిగా స్వయంగా ఆయనే పర్యవేక్షించడం, అధికారులతో సమీక్ష, అటు తర్వాత ఉప్పాడ ప్రాంత ప్రజలతో స్వయంగా సమస్యలతో ఆయనే నేరుగా మాట్లాడడం, ఆ తర్వాత పరిష్కార మార్గాలు చూపించడం, బీమా చెల్లింపులు తదితర కార్యక్రమాలు సాయంత్రం 7 గంటల వరకు కూడా ఈ కార్యక్రమాలు కొనసాగే అవకాశం ఉందన్నట్టు అధికారులు అయితే తెలియజేస్తున్నారు. రేపు అయితే పవన్ కళ్యాణ్ ఉదయం అతి త్వరగానే అంటే ఏ మాత్రం ఆలస్యం లేకుండా తమ షెడ్యూల్ ఇప్పటికే రెడీ చేసుకున్నట్లుగా కూడా అధికారుల నుంచి సమాచారం తెలుస్తోంది. ప్రియాంక. రైట్ వర్మ, థ్యాంక్ యూ. జూబ్లీ హిల్స్